వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో నెంబర్ 1లో ఇప్పటికే మ్యాథ్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందించాము. మ్యాథ్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియో నెంబర్ 1లో ఉంది. అది ఎవరైతే చూడలేదో దాన్ని చూడండి. దానివల్ల మీకు 100% యూజ్ అవుతుంది. అయితే ఈ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి టాంజెంట్ సీకెంట్స్ ఈ టాపిక్ నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక మ్యాథమెటిక్స్లో మనకు మొత్తం 14 చాప్టర్స్ ఉంటాయి. సో దాంట్లో టాంజెంట్ సీకెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ టాంజెంట్ సీకెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్లో ఉంటాయి అన్నమాట. ఇవి మనకు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 236లో ప్రాబ్లం నెంబర్ 5 అండ్ ప్రాబ్లం నెంబర్ 6 ఈ రెండు ప్రాబ్లమ్స్ మరోసారి చెప్తున్నా. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 236లో ప్రాబ్లం నెంబర్ 5 అండ్ ప్రాబ్లం నెంబర్ 6 అండ్ దీంతో పాటుగా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 235లో ఎగ్జాంపుల్ 1 ఇవి 3 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకో పాయింట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి. జస్ట్ కళ్ళతో చూసి చదవటం వల్ల మ్యాథ్స్లో మీరు మార్క్స్ గెయిన్ చేసుకోలేరు. కానీ మేము ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వగలం, కానీ మిమ్మల్ని పేపర్ మీద ప్రాక్టీస్ అయితే మేము చేయించలేము. సో కాబట్టి మీరేం చేయాలంటే మీరు సెల్ఫ్గా ప్రాక్టీస్ అనేది చేయాలి. సెల్ఫ్ ప్రాక్టీస్ వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది, చాలా బాగా గుర్తుంటుంది. అంతేగాని జస్ట్ కళ్ళతో చూస్తే సరిపోదు. మరోసారి చెప్తున్నాను చూడండి. టాంజెంట్ సీకెంట్స్ అంటే కన్స్ట్రక్షన్స్ ఇవి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 236లో ప్రాబ్లం నెంబర్ 5 అండ్ 6, అదే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 235లో ఎగ్జాంపుల్ 1. ఇది ఈ టాంజెంట్ సీక్వెన్స్లో నుంచి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంపార్టెంట్ టాపిక్ నుంచి మీకు వీడియో మ్యాథమెటిక్స్ కానీ వేరే సబ్జెక్ట్స్ కానీ అందించడం జరుగుతుంది. పర్ డే వచ్చేసి మ్యాక్సిమంగా ఇన్షాల్లా 2 వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ని మీరు జస్ట్ ఫాలో అవ్వండి. అంతేకాకుండా మన రాష్ట్రంలో 7,23,000 మంది ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో కాబట్టి మీతో పాటుగా ఈ 10th క్లాస్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవ్వాలి అంటే మీరు దాన్ని షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి. దానివల్ల సర్చింగ్లో యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లో అది టాప్కి వస్తుంది. దానివల్ల అందరికి కూడా యూజ్ అవుతుంది. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు.